నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎంపీ ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ ఇరు పార్టీలపై ఫైర్ ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ పట్టణంలో ఇల్లు కట్టించిన పార్టీగా మళ్ళీ హైడ్రా మీద కట్టించిన పార్టీ, భూమి హక్కులు కల్పించిన పార్టీ, కళ్ళ ముందే అవే కాలనీలు నీలమట్టం అవుతున్నప్పుడు హైడ్రా పేరిట మేము భరించలేకపోయినాం. మేము మా పార్టీ ఈ హైడ్రా బాధలకు ఎట్లా అండగా ఉందో మీరు చూసిండ్రు. దాంట్లో ఎంత ఒత్తిడికి లోనైందో 3 నెలల కాలం పాటు నేను సాక్షిని. ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసి ప్రక్షాళన పేటకు తీసుకొచ్చారు. మూసికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏదో మూసిలో పారే మురికి నీళ్ళు మాత్రమే పోతాయట అని చెప్పి చర్చ జరిగింది. కానీ తప్పది. మూసి నది ప్రక్షాళన జరగాలంటే మూసికి అటువైపు ఇటువైపు 300 మీటర్లు అంటే 1000 ఫీట్లు అటు 1000 ఫీట్ ఇటు ఇళ్ళన్నీ కూలగొట్టి ఆ భూములు కూడా గుంజుకొని మల్టీ నేషనల్ కంపెనీలకు కట్టబెట్టి మల్టీప్లెక్స్ కట్టాల్సిన అక్కడ లేకుండా వాస్తవంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి మళ్ళీ మూసి అటుపక్కకి ఇటుపక్క ఉండే ఇల్లు కూల్చే సందర్భంలో అప్పుడు కూడా నేను భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా మా పార్టీగా వాళ్ళకు కూడా అండగా ఉన్నాం. మేము కొన్ని వందల దరఖాస్తులు రోజు వస్తున్నాయి. మా ప్లాట్లు గుంజుకుంటున్నారు, మా ఇల్లు కూలగొడుతున్నారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి ఆ దరఖాస్తులు వచ్చినప్పుడు అర్థమై ఇవాళ మేము నిన్న కాక మొన్న చివరి ప్రయత్నం చేసిన, అయ్యా కలెక్టర్ మేడ్చల్ గారు, నువ్వు ఉన్నావు, భవిష్యత్తు ఉంది నీకు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మరి నీ దగ్గర ధర్నా పెట్టానా లేకపోతే నేను ఫీల్డ్ మీద ధర్నా పెట్టానని చెప్పి ఏకశిలా నగర వాసులు కొర్రెమల గ్రామంలో ఇప్పటి మున్సిపాలిటీ ఆనాటి కొర్రెమల గ్రామం అది గడికేశ్వర మండలం కింద వస్తుంది, పోచారం మున్సిపాలిటీ కింద వస్తుంది. అక్కడ 1985లో ఇవ్వాలి కదా నేను అని చెప్పి నేను చెప్తే లేదు సార్ నేను పంపిస్తా అని చెప్పిండు. సిపి గారు పంపిస్తా అని చెప్పి పంపలే, ఎవరిని పంపలే. మేము ఎందుకు స్పందించాల్సి వచ్చిందో ఒక 2 నిమిషాలు మీకు ఆ వీడియో చూపిస్తా. ఈటెల రాజేందర్ గారు చేయి లేపుతారా, సౌమ్యుడు కదా, మర్యాదస్తుడు కదా, భాష చాలా బాగుంటుంది కదా, ఎంత తీవ్రమైన ఉద్యమ ఒత్తిడిలో కూడా ఇట్లా చేయలే కదా, ఎందుకో ఒక 2.5 నిమిషాలు. అంటే వాళ్ళు జనరల్గా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన మా భూములకు వీళ్ళు వచ్చి మా వాచ్మెన్లో కొట్టిండ్రు. వాచ్మెన్ అంటే ఒకడు ఉంటాడో ఇద్దరు ఉంటాడు, కానీ వాచ్మెన్ 20 మంది 25 మంది మొత్తం గుండాల్లాగా రోజు అక్కడ వాచ్మెన్ తాక్కుంటా బీర్ సీసాలతోటి ప్రజలు బెదిరించేటువంటి సాంప్రదాయం ఉండే కదా. ఏం చేసి డావోస్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. I think that's what also makes it very exciting for us. India has been the biggest beneficiary of the Y2K way back in 2000. And then, of course, we moved on to various other services. And now I think AI presents a unique opportunity for India, again, to leapfrog. But we also believe that AI should be a way of life. A housewife should be able to understand, use it. As I said in my opening remarks, a carpenter, a student for better understanding of concepts. Politicians should ethically use it. We've seen deep fakes coming in with generative AI. We've seen it especially in the last elections. So I think there's a lot of uncertainty ahead of us, but I think it's very interesting times. And I think, as you've said, how do we create a framework for all of us to sort of operate it, and it doesn't create any ethical and moral dilemma and physical harm at the end of it. Powerful thoughts here from a lot of answers that have come in for what a state can do, collaborating with other stakeholders to create the next generation AI winners. Professor Lee, I use that term very carefully now. But to all of you, thank you so much for joining in today and giving us your thoughts. Really appreciate your time. Shilpa, thanks so much for joining virtually as well. Great having you. Right. Thank you very much. Yep, and everybody, thanks for joining. And a round of applause for the panel, please.
వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం స్టేట్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆమె మండిపడ్డారు. తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేయడం మనం చూసాం. అలాగే తీసుకుంటే ఇంకో విషయం, తిరుపతి జిల్లాలో తీసుకుంటే సూళ్లూరుపేటలో ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వ్యక్తి మద్యం తాగి హాస్పిటల్లో వీరాంగం సృష్టించి మహిళల మీద దాడి చేయడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో తీసుకుంటే కోడుమూరు మండలం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ టీచరు అక్కడున్న పిల్లల మీద లైంగిక దాడికి ప్రయత్నించడం. ఎంత దురదృష్టకరమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో వినాల్సి వస్తుందో మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కనీసం చలనం లేదు. హోమ్ మినిస్టర్ గారు అయితే ఎప్పటిలాగే ఈ కొత్త సంఘటనలకు కూడా పిఆర్ఓతో ఒక ప్రెస్ స్టేట్మెంట్, మేము చర్యలు తీసుకుంటాము అని. ఏమి చర్యలు తీసుకున్నారు? 8 నెలలు అయింది. 8 నెలల్లో ఇన్ని కేబినెట్ మీటింగ్స్ జరిగాయి. దీనికోసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా మీరు తీసుకున్నారా? ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసేశారు. దానికి సమాంతర వ్యవస్థనో దానికి సరిపోయిన వ్యవస్థనో ఏమైనా తీసుకొచ్చారా? ఉన్న వ్యవస్థలు లేకుండా చేసేసి కొత్త వ్యవస్థల్ని మహిళల రక్షణ కోసం మీరు తీసుకురాకపోవడం వలన భద్రత ఎంత ఘోరంగా ఉందో మనందరము చూస్తూ ఉన్నాం. ఇన్ని వరుస సంఘటనలు, రోజుకి 50-60 సంఘటనలు మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ జరుగుతున్నాయని ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సెషన్స్ లో చెప్పడం జరిగింది. అంటే గంటకు 2-3 సంఘటనలు మహిళల మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీనన్నిటికీ కారణం ఏంటి? మద్యం ఏరులై పారుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ షాప్స్ అనేవి విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. 50,000కు పైగా బెల్ షాప్స్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్టడం జరిగింది. తక్షణమే బెల్ షాప్స్ తగ్గించాలి. అసలు మొన్న సంక్రాంతి జరిగింది, గతంలో ఎన్నడూ జరగనంత మద్యం అమ్మకాలు జరిగాయి. ఎందుకంటే బెల్ షాప్స్ విచ్చలవిడిగా ఉండడం వల్ల మద్యం అవైలబిలిటీ పెరిగిపోయింది. ఎనీ టైం మనీ లాగా ఎనీ టైం మద్యం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనిపిస్తూ ఉంది. మద్యం వెచ్చలవిడిగా దొరకడం వలన వీళ్ళు మద్యానికి బానిసయ్యి ఇలాంటి దుర్మార్గులు మహిళల్నే టార్గెట్ చేసి దాడులు చేయడం కానీ, లైంగిక దాడులు చేయడం కానీ, అత్యాచారాలు చేయడం కానీ, హత్యలు చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ రాష్ట్రంలో 80% ఇలాంటి సంఘటనలు మద్యం మత్తులో చేసినవే. అలాగే తీసుకుంటే గంజాయిని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, గంజాయిని 100 రోజుల్లో అరికడతామని. చూసుకుంటే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో జైలు ఉంది, జైల్లో గంజాయి పండిస్తున్నారు. అలాగే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో కేజీహెచ్ బ్యాక్ సైడ్ గంజాయి పండిస్తూ ఉన్నారు. అసలు ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఈ భీమిలి నియోజకవర్గం ఉంది. ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. మరి గంజాయిని ఎక్కడ నిర్మూలించారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయిని పండిస్తూ ఉన్న పరిస్థితి. అసలు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగా ఈ గంజాయి సరఫరా జరుగుతూ ఉందనేసి అందరూ చెప్తూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు స్పీకర్ గారే చెప్పారు, వెచ్చలవిడిగా విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి అవైలబిలిటీ పెరిగిపోయింది అని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్తూ ఉన్నారు. అంటే ఎంత అసమర్థమైన పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనేది అర్థం చేసుకోవచ్చు. హోమ్ మినిస్టర్ గారు అయితే ప్రతిసారి కూడా స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. 8 నెలలు అయింది, ఎక్కడమ్మా హోమ్ మినిస్టర్ గారు మహిళలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు తీసుకుంటే పండగ సమయంలో కోడి పుంజులతో ఫోటోలు దిగుతారు. అంటే కోడి పందాలకి బరిలో నిలపడానికి మీరేమో లైసెన్స్ ఇచ్చేసినట్టుగేనా? అసలు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనట్టుగా పోలీసులను పెట్టి కోడి పందాలు నిర్వహించడం, అలాగే ఆ చుట్టుపక్కల మద్యం వెచ్చలవిడిగా దొరకడం, అంటే పోలీసులే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టుగా అనుకోవాలా? ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళకి భయం ఎక్కడుంటుంది? ఇప్పుడు మద్యం అలాగే గంజాయి వెచ్చలవిడిగా దొరకడమే కాకుండా కొత్తగా కొకైన్ దొరికింది గుంటూరులో. అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న జిల్లాలో కొకైన్ దొరికింది. అంటే ఎటువైపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్తూ ఉంది? ఈ రాష్ట్రంలో మహిళల భద్రత అన్నదాతల బలవన్ మరణాలు, సాగు సంక్షోభంపై బీఆర్ఎస్ కమిటీ చర్చల అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులైన ఎంసీ కోటిరెడ్డి గారు, ఈ రకంగా పార్టీలోని విశేషమైన అనుభవము, అదేవిధంగా
అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ అన్ని జిల్లాల రైతుల సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి, వ్యవసాయ కమిషన్ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో 9 మంది మొత్తంగా సభ్యులతో ఈ కమిటీని పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ రాష్ట్రంలో 2023 డిసెంబర్ దాకా ఉన్న పరిస్థితి, వ్యవసాయం పండుగగా చేసి స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి విప్లవాత్మకమైన కొన్ని పథకాలు తెచ్చి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల ఉచిత విద్యుత్తు కానీ, అదేవిధంగా భూమి శిస్తు రద్దు, నీటి తీరువా రద్దు, వాటితో పాటు చిన్న నీటి వనరులైన చెరువులను కాపాడడానికి మిషన్ కాకతీయ, అదే మాదిరిగా పెద్ద ఎత్తున సాగునీరు, అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, ఇటు కాళేశ్వరం కానీ, సీతారామ ఎత్తిపోతల పథకం కానీ, ఈ రకంగా ఒక విశేషమైన కృషి ఏదైతే గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో, దానివల్ల కేంద్ర ప్రభుత్వం స్వయంగా అత్యధికంగా ఆత్మహత్యలను, రైతు ఆత్మహత్యలను నివారించిన రాష్ట్రంగా, అత్యల్పంగా, అతి తక్కువగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది అని పార్లమెంటులో ప్రకటించే స్థాయికి దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఆ ఘనతను మనం సాధించుకోగలిగాం. రైతుల ఆత్మవిశ్వాసాన్ని నింపగలిగినాం. రైతుల భూమి ధరలు కూడా పెరిగినాయి, వారిలో విశ్వాసం కూడా అపారంగా నిండింది. అట్లాంటి పరిస్థితుల్లో సంవత్సరంన్నర కిందట స్వయంగా ఈరోజు భారత ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు, ఆయన నాయకత్వంలో వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో రకాల హామీలు ఇచ్చింది. అందులో బోనస్ ఇస్తామని, రైతు భరోసా అమలు చేస్తామని, ఖచ్చితంగా మద్దతు ధర ఇస్తామని, కొనుగోలు కేంద్రాలు విస్తారంగా పెంచుతామని, అదే మాదిరిగా ఇంకా చాలా మాటలు కూడా చాలా వివరంగా చెప్పినారు. ఇవన్నీ నమ్మిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇవన్నీ చెప్పినారు. ఇవన్నీ నమ్మిన రైతులు మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని విశ్వసించి, రాహుల్ గాంధీ గారిని విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినారు. సరే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, తప్పకుండా రాజకీయాల్లో తప్పకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, విజయాలు అపజయాలు, అది మాకు పెద్ద విషయం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి కూడా. మా కృషి, మా సంకల్పం, మా పోరాటం, మా ఆలోచన అంతా కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో 60-65% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయదారులు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది అనే మాట, రైతేడ్చిన రాజ్యం బాగుండదనే మాట ఏదైతే పెద్దలు చెప్పినారో దానికి అనుగుణంగానే మా ఆవేదన అంతా కూడా. ఇవాళ ఎలక్షన్లు ఏమీ లేవు, ఇవాళ తక్షణం అధికారంలోకి రావడానికి ఇదేమీ రాజకీయమైన ప్రయత్నం కానే కాదు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని తప్పుడు నిర్ణయాలు, అదే మాదిరిగా కొన్ని ఇస్తానన్న హామీలు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతు సోదరులు ఏదైతే నిరాశతో, నిస్పృహతో, చివరికి బలవంతపు చావులకు, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు, వాటికి పాల్పడే ఒక దుస్థితి వచ్చిందో, ఎందుకు వచ్చింది, ఏం జరిగింది సంవత్సర కాలంలో, ఏం చేస్తే బాగుంటది అని నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా ఒక ఆలోచన చేసి పార్టీ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు, తాను స్వయాన రైతు కేసీఆర్ గారు, ఆయనకుండే ఆవేదన రైతు పట్ల, ఆయన గుండెల్లో ఉండే ఆర్తి బహుశా ఈ రాష్ట్ర పాలకులకు ఇప్పుడు లేదు. అందుకే కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి ఆదేశానికి అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రమంతటా కూడా విస్తృతంగా రాబోయే నెల రోజుల పాటు పర్యటిస్తుంది. ఈ నెల రోజుల్లో వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గడ్చిరోలి ప్రాంతాన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చేటువంటి ఏర్పాటు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈరోజు ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు తీసుకొస్తున్నానంటే, మీ దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సజ్జన్ జిందాల్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో
8,800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలని, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి భరోసా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ముందుకు తీసుకెళ్లారు. 2 ఏళ్ల క్రితమే శంకుస్థాపన కూడా చేస్తూ స్వప్నాన్ని సాకారం చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. దీంతో పాటు 2022లో సుమారుగా 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు జిందాల్ గ్రూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతుందని జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో కూడా 6 ఒప్పందాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఇటువంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు బొంబాయి నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. హనీ ట్రాప్ పేరు పొందినటువంటి జత్వాని అనేటువంటి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి జిందాల్ని వేధించి ఆయన పైన నిందారోపణ చేసి ఆయన పైన కేసులు వేసి ఆయన్ని రాష్ట్రం నుండి పారిపోయేలాగా తరిమేలాగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైపోయాయో తెలీదు. రమారమి 9,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయేటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఇటువంటి వైన ఉంటే దాల్మియా లాంటి మరొక పెద్ద గ్రూప్ ఉంటే ఆ దాల్మియా గ్రూపుకు చెందినటువంటి ఒక 11 లారీలని కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ధ్వంసం చేస్తారు కప్పం కట్టలేదని. మరొక పెద్ద సంస్థ అయినటువంటి ఆదాని గ్రూపు పోర్టుకి స్వయాన ఎమ్మెల్యే సోమిరెడ్డి గారు వెళ్ళి దాడి చేసి మాకు తెలియకుండా ఇక్కడ ప్రాజెక్ట్ ఎందుకు కడుతున్నారు, మాకు కప్పం కట్టాల్సిందే అని వారి మీద దాడులు చేస్తారు. ఒక జిందాల్ గ్రూప్ని బెదిరించి తరివేశారు. ఒక ఆదాని గ్రూప్ని కప్పం కట్టాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నారు. ఒక దాల్మియా గ్రూప్ని ధ్వంసం చేశారు. అయ్యా, భారతదేశమే కాదు ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పారిశ్రామికవేత్తలను వారి సంస్థలనే కప్పం కట్టాలని, కమిషన్ డబ్బులు ఇవ్వాలని ఇటువంటి దుశ్చర్యలు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారే. ఇక సామాన్యంగా పనిచేసేటువంటి వ్యాపార వర్గాలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే వారు భయపడరా? వారిపైన నిందారోపణలు చేస్తూ వారిపైన అసభ్య పదజాలాలతో అసభ్య ప్రచారాలు చేస్తూ ఈ రాష్ట్రంలో రూపాయి పెట్టుబడి పెట్టాలన్నా భయభ్రాంతులకు గురి చేసేలాగా కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల మీద ఒక కొత్త లోకేష్ పాలసీ, ఎల్ పాలసీ తీసుకొస్తే శాంతి భద్రతలు అదుపు తప్పితే వారికి సంబంధించినటువంటి సంస్థలపైన, లారీలపైన, ఆఫీసులపైన దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఈ రాష్ట్రంలో సరైనటువంటి శాంతి పద్ధతిలోకి ఒక సౌకర్యవంతమైనటువంటి వాతావరణం, మౌలిక సదుపాయాలు కలపాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తే ఉన్నప్పుడే సాధ్యమవుతున్న విషయాన్ని ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పారిశ్రామికవేత్త తమ అభిప్రాయాన్ని వెలుపిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సకల శాఖ మంత్రి లోకేష్ గారిని కానీ, కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి కావాల్సినటువంటి స్ఫోద్భావ వాతావరణాన్ని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. సజ్జన్ జిందాల్ గారిని మీరు క్షమాపణలు వేడుకుని ఆయన మీద పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని, చేసినటువంటి తప్పుడు ఆరోపణల్ని ముక్కు నేలకు రాసి మరీ క్షమాపణలు చెప్పి సజ్జన్ జిందాల్ గారు ఈ రాష్ట్ర బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మరి 21వ తారీఖు నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఈ నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా. మరి కేటీఆర్ గారి రైతు మహాధర్నా అంటేనే ఇలా భయపడే స్థాయికి ఇలా కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భం, మరి అదేవిధంగా మంత్రులందరూ కూడా ఉలికి పడతా ఉన్నారు. కేటీఆర్ గారి ధర్నా అంటేనే ఉలికి పడుతున్నటువంటి సందర్భం. మరి ఆ యొక్క రైతు మహాధర్నా ఆ రోజు మరి వెంటనే లంచ్ మోషన్ ఇస్తే
మరి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. రేపు 28వ తారీఖు 11 గంటల నుంచి 2 గంటల వరకు క్లాక్ టవర్ సెంటర్లో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు 28వ తారీఖు నాడు మరి కల్వకుంట్ల తారక రామారావు గారు మరి నల్గొండకు రైతు మహాధర్నా కార్యక్రమానికి రాబోతున్న సందర్భంలో మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, భారీ ఎత్తున కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలు, అబద్ధపు హామీలు, మరి ఇచ్చినటువంటి ఎగవేత కార్యక్రమాలని ఎవరైతే బెనిఫిషియర్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా కథం దొక్కాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటు రుణమాఫీ చేసినట్టే చేసి 30% రైతాంగానికే ఇవ్వడం జరిగింది. ఇంకా 60-70% రైతాంగానికి రుణమాఫీ జరగలే. మరి అదేవిధంగా పెట్టుబడి సాయం మరి ఆనాడు కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఎకరానికి 10,000 రూపాయలు 2 సందర్భాలలో ఇస్తున్నటువంటి సందర్భాన్ని మరి ఆ రోజు కాంగ్రెస్ అబద్ధపు మాటలు, మరి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 3 తర్వాత అధికారంలోకి వస్తే రైతు భరోసా 15,000 ఇస్తామని మాట ఇచ్చిండ్రు. అధికారంలోకి వచ్చింది కానీ రైతు భరోసా ఇవ్వలే, మోసం చేసిండ్రు. ఈనాటికి కూడా ఇంకా రాలే. ఆ యొక్క కార్యక్రమం మీదనే అటు రుణమాఫీ, మరి అదేవిధంగా రైతు భరోసా, మరి అదేవిధంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ కార్యక్రమాల మీద మరి గ్రామాలలో కూడా గ్రామ సభలు పెట్టి మరి ప్రజలకు మరి ఏదో రకమైనటువంటి ఆశ కల్పించి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలనే దురుద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఒక్కసారి ఆలోచన చేయాలి. కేటీఆర్ గారు రైతు భరోసా, రుణమాఫీ ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా నెరవేర్చాల్సిందే. రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిందే. మరి దానికోసమే నల్గొండలో మరి మహాధర్నాకు వస్తున్నటువంటి సందర్భం. మరి ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మరి నేను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు కానీ మరి ఆ యొక్క రైతు మహాధర్నాని కానియొద్దు అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ న్యాయస్థానం, కోర్టులు మరి ఆమె మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతూ, మరి అదేవిధంగా నిన్న మన 4 రోజుల నుంచి మరి గ్రామ సభలు అవుతూ ఉన్నాయి. ప్రతి గ్రామ సభల్లో గొడవలు అవుతున్నటువంటి సందర్భం. ఏ ఒక్కడు కూడా మరి వారికి సంబంధించిన ఒకరిద్దరికి ఇచ్చేసి మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు మరి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి సందర్భం. అసలు గ్రామ సభలు ఎందుకు పెట్టిండ్రు? ఇందిరమ్మ ఇల్లు ఇస్తందుక, ఇందిరమ్మ ఇల్లు ఎగ్గొడుతుందుక, రేషన్ కార్డు ఇస్తందుక, రేషన్ కార్డు ఎగ్గొడుతుందుక, రైతు భరోసా ఇస్తందుక, రైతు భరోసా ఎగ్గొడుతుందుక, లేకపోతే రైతు ఉపాధి కూలి 12,000 రూపాయలు ఇస్తందుక, ఎగ్గొడుతుందుక. ఎప్పుడైనా గ్రామ సభలంటే గ్రామ సభలలో పెట్టి అక్కడే నిర్ణయం చేసి తీర్మానం చేసి అక్కడ ఉన్నటువంటి బెనిఫిషియర్స్ని అక్కడే ప్రకటించాల్సినటువంటి గ్రామ సభలు వాళ్ళే ఏదో రాసుకొని వచ్చి టిక్కులు పెడతా ఉన్నారు. ఆ టిక్కులలో కూడా 20 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంపీ ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ.
మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.